అంటే మీరు సన్మానం చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇస్తున్నానమ్మా మీకు. అంటే వేప వదిలేసేయండి, వేప బయట కూడా దొరుకుతుంది. ఈరోజు మనకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ ఉదయగిరి వుడ్ కట్లరీని విజిట్ చేశాము. ఇది ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, తర్వాత మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నిటి మీద కూడా ఒక డీటెయిల్ స్టడీ చేసి వాళ్ళ యొక్క వుడ్ రిక్వైర్మెంట్ తెలుసుకొని ఒక వుడ్ క్రాఫ్ట్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి వుడ్ సప్లై చేయాలి. వుడ్ కొరత అనేది ఉండకూడదు. ఆర్టిషియన్స్ ఈ కళని విడిచిపెట్టేస్తున్నారు వుడ్ కొరత వల్ల అని చెప్పేది ఒకటి. ఆ వుడ్ని ఏ విధంగా మనం సప్లై చేయాలనేది స్టడీ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇక్కడ మనం చూస్తేనే ఉదయగిరి కట్లరీకి నెర్ది, బిల్ల నెర్ది, కలివి అనేది తెస్తూ ఉన్నారు అడవి నుంచి. అలాగే బయట నుంచి వేపకర్ర తీసుకుని వచ్చి దాన్ని ఈ విధంగా ఫోర్క్స్, నైఫ్స్, తర్వాత బౌల్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా మన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి వుడ్ ఏ విధంగా ఉంది, స్కార్సిటీ ఉందా లేకపోతే అబండెంట్గా ఉందా అనేది ఒక స్టడీ చేసి మా డిపార్ట్మెంట్ ద్వారా ఆర్టిషియన్స్కి కావాల్సినటువంటి వుడ్ ఏ విధంగా సప్లై చేయాలనే దాని మీద స్టడీస్ చేకప్ చేస్తున్నాము. తొందరలోనే ఈ ప్రపోజల్స్ని గవర్నమెంట్ వరకు పంపించి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఉదయగిరిలో. దాని ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి కర్రని సప్లై చేయడం జరుగుతుంది. దానికి మేము చర్యలు తీసుకుంటూ దాని మీద ఒక స్టడీ అనేది కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టిషియన్స్తో అలాగే ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ని విజిట్ చేసి వాళ్ళ యొక్క వుడ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, సంవత్సరానికి ఎంత వాడుతున్నారు, నెలకి ఎంత వాడుతున్నారు, ఏ స్పీసీస్ వాడుతున్నారు, ఏ ద్వారా వాళ్ళకి వుడ్ వస్తుంది, వాళ్ళ కాన్స్టెంట్స్ ఏంటి, అవన్నీ కూడా స్టడీ చేయడం కోసం వచ్చాము. దాంట్లో భాగంగానే ఈరోజు